పిలిచేది పోలీస్ అమ్మాయి. చూడొద్దు పదా ఇంటికి పదా. అత్తయ్యకి మాట ఇచ్చాను. సరే ఓ పని చేద్దాం, నువ్వు కొలు తిరిగినట్టు నా పడిపో, నేను తీసుకెళ్తా లోపలికి. సరేనా? సరే పడుకో. అవును చుంచమ్మా, నేను కళ్ళు మూసుకున్నా ఆ పోలీస్ కళ్ళు తెరిచే ఉంటుంది కదా, నేను కనిపిస్తాను కదా. తర్వాత నేను చుట్టాలే, పడుకో పడుకో. కళ్ళు తెరిస్తే పోలీ వస్తుంది, పడుకో. జైజురమ్మా ఇక్కడ కూడా పోలీసుని పెట్టించిందన్నమాట. ఓహో, దీన్ని గుడికి దొంగలా తీసుకొస్తున్నారా? ఇవాళే తేల్చేస్తాను. నా కూతురి కాపురాన్ని నాశనం చేయడానికి దీన్ని తీసుకొస్తున్నారా? ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. చలమా అటు చూడు, చెప్పలది. మేడం, మన అక్షర వస్తుంది. అవునా, అక్షరం చేస్తుంది. పక్కనే ఉంది మేడం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అత్తయ్య. అమ్మా అక్షర, గుళ్ళో ఏంటమ్మా దాగుడు మూతలు? అయ్యో మావయ్య, అత్తయ్యని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నా పేరు చెప్పేశావు. అత్తయ్యని విష్ చేసావు కదే, అప్పుడు గుర్తుపట్రా ఏంటి? నా పేరు చెప్పలేదు కదా. గొంతు గుర్తుపడుతుంది కదా. ఓహో, మర్చిపోయాను. ఏంటత్తయ్యా, రివాల్వర్ తీసుకురాలేదేంటి అంటున్నావా? ఏంటి, చెప్పుతో కొడతారా? గుళ్ళో అనాల్సిన మాటలైనా ఇవి? చూడండి అత్తయ్యా. అక్షరమ్మ కాదు, ఒకసారి అటు చూడు. అమ్మా, ఎలా అమ్మా ఇది? నువ్వు నడుస్తున్నావా? మేడం, ఆవిడ మనల్ని కోపంగా చూస్తుందేంటి? ఈ అక్షరే అసలు అక్షరని, ఆ అక్షర అసలు అక్షర కాదు అని, తన కాపురాన్ని మనం పాడు చేస్తున్నామని బాధపడుతోంది. నీ కాళ్ళు ఎప్పుడొచ్చాయమ్మా? నిన్నే వచ్చాయమ్మా. అదేంటమ్మా, ఇంటికి ఏ కరెంటు బిల్లో పేపర్ బిల్లో వచ్చినంత క్యాజువల్ గా చెప్తావు, వచ్చింది నీ కాళ్ళే. ఆనందంతో మాట్లాడలేకపోతున్నావా? ఓకే ఓకే, రామ్మా. అత్తయ్య, ఇదంతా మీ చలవే అత్తయ్య. పోయిన మీ పుట్టినరోజుకి వినాయకుడి విగ్రహం నుంచి పాలు తేనె వచ్చాయి. ఇప్పుడు
మా అమ్మకి కాళ్ళొచ్చాయి. మీరు మామూలు మనిషి కాదత్తయ్యా. ఇది మీ అత్తయ్య మహత్యం కాదులేమ్మా, నా కూతురు మహత్యం. అంతా నీ అభిమానమమ్మా. లేకపోతే నేను పుట్టిన దగ్గర నుంచి రాని కాళ్ళు ఇప్పుడు ఎలా వస్తాయి చెప్పు? ఫోన్లే, ఇక నుంచి ఇంటికి నేను రాకుండా నువ్వు రావచ్చు. అమ్మా, నువ్వు రోజు ఇంటికి రావాలి. దేవుడా, మా అమ్మకి కాళ్ళొచ్చాయి. నీకేం కావాలో చెప్పు, కోరిక తీర్చేస్తాను. అచ్చరమ్మా, ఆ దేవుడు ఇచ్చేవాడే గాని మన దగ్గర నుంచి కోరికలు కోరుకునేవాడు కాదు. ఓ అవును కదా చెంచమ్మా. అయితే దేవుడా, నీ గుడి చుట్టూ 101 ప్రదక్షిణాలు చేస్తాను. అన్ని ఎందుకమ్మా, 3-4 సరిపోతాయి. అమ్మా బాగున్నారా? బావున్నాను పూజారి గారు. అవును, మీరిక్కడున్నారు. మరి ఇందాక వచ్చి వెళ్ళిన అమ్మాయి ఎవరు? నా భార్య. ఏంటి? అదెవరు? మరి ఆ అమ్మాయి? నా కోడలు. మరి ఈయన మీ అబ్బాయే కదా? వీడు నా కొడుకు. ఏంటమ్మా ఆవిడ కొడుకు అంటున్నారండి. మరి ఆ రోజు గుళ్ళో హారతి పళ్ళెం తన్నేసింది? అది నా కూతురు. ఏ పిలవమంటారా? ఆ, వద్దమ్మా, అంత అదృష్టం నాకొద్దు తల్లి. నేను ప్రశాంతంగా ఉండాలి తల్లి. అమ్మా, ఇంతకీ నైవేద్యం తీసుకొచ్చారా? తెప్పించామండి, రెడీగా ఉంది. తెచ్చాం. ఆ, అమ్మా, నివేదన చేసి ఇచ్చేస్తాను. అత్తయ్య, నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసి వస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు. ఓకే. వస్తావేంటి చెంచమ్మ? వెళ్తున్నానుగా. అమ్మా వచ్చేది నచ్చరా? ఆ, దేవుడా, స్వామి, నేను లెక్కల్లో కొంచెం వీకు. లెక్క తప్పితే ఏమనుకోవద్దు. 1 మేడం, ఇప్పుడు ప్రదక్షిణం పూర్తి చేయాలంటే అక్షర ఇటే రావాలి కదా మేడం? అందుకేనమ్మా టెన్షన్ తోటి తిరిగేస్తాను.
పోలీస్ ఏంటి వీళ్ళతో నిలబడింది? చెప్తా చెప్తా, ఈ ప్రదక్షిణాలు అయ్యాక దాని సంగతి చెప్తా. అచ్చరమ్మా, పోలీస్ అమ్మాయి నువ్వు వెళ్ళి పరచ వెళ్ళు వెళ్ళు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. రామాద రామభద్రాద రామచంద్రాద వేదసే రఘునాథాద నాథాద సీతాద పదదే నమః. అమ్మా అక్షర, అమ్మా పదండి ప్రదక్షిణలు చేద్దాం. అమ్మా జగదీశ్వరి, మనం కూడా ప్రదక్షిణలు చేద్దాం. ఇప్పుడు ప్రదక్షిణలు ఎందుకమ్మా? లేదులేండి అన్నయ్య గారు, తప్పకుండా చేయాల్సిందే. నాకు రావనుకున్న కాళ్ళు వచ్చేసాయి. చేయకపోతే ఎలా చెప్పండి? పదండి చేద్దాం అందరం. పదండి అక్షర, పదమ్మా. పద చెంచు, పదండి. పదండి. ఉమ్మడి కుటుంబం, ఉత్తమ కుటుంబం, సలక్షణంగా ఉన్నారు. అమ్మా నేను అక్కడ ఉండి అక్షరమ్మని చూసుకుంటాను, మీరు చూసుకోండి అమ్మా. ఏంటది పిచ్చిదాల్లాగుంది, అలా గోడ కొట్టుకుంటుందేంటి? ఎవరు చెంచమ్మాది నన్ను పిచ్చిదంటుంది? దాన్ని అమ్మా వెనక్కి తిరగకూడదు, పదా ముందుకి, ముందు దర్శనం అయిపోయి పదా పదా. పదా, వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి చూడకూడదు కదా. ఒక పని చేస్తాను చెంచమ్మా, ఏంటి? ఫాస్ట్ గా పరిగెడతాను, వాళ్ళు ముందు వచ్చేస్తారు. అయ్యో అక్షరమ్మా, మునిగింది. అయ్యో అక్షరమ్మా, ఆగు ఆగమ్మా. ఒరే దరిద్రుడా, ఉత్తమమైన కుటుంబం అన్నావు కదరా, నీ మొహం అంట. నేనలా ప్రసాదాలు ఏర్పాటు చేస్తాను, నువ్వు ఇక్కడే చావు. అలాగే గురు. అక్షరమ్మా, అక్షరమ్మా, ఆగు అక్షరమ్మా. అక్షరమ్మా, ఆగమ్మా. అక్షరమ్మా, ఆగు. అక్షరమ్మా. ఏంటలా పరిగెడుతోంది? మనం త్వరగా ప్రదక్షిణలు పూర్తి చేద్దాం. కార్తికేయ రండి. ఇదేంటి
ముందు ప్రదక్షిణం ప్రశాంతంగా తిరిగారు, ఇప్పుడేంటి ఎవరినో హత్య చేయడానికి వెళ్తున్నట్టుగా వెళ్తున్నారు? ఏది చెంచమ్మాది? అక్కడ ఉందలేమా, ఇటు చూడకు, ఇటు చూడకు. నిజమా చెంచమ్మా? ఏమో ఐడియా. తల మీద ముసుగేసుకుని ప్రదక్షిణాలు చేస్తాను. గుడికొద్దంటే వినవా? ఇప్పుడు చూడు ఏమైందో. పదా అలాగే. పదా పదమ్మా. నందిని ఇందాకేమో తల కొట్టుకుంది, ఇప్పుడేమో నెత్తి మీద ముసుగేసుకుని దొంగలాగా అలా నడుస్తుందేంటి? మనకెందుకులే, తనేదో అలా వెళ్ళిపోతుంది కదా, వదిలేద్దాం. దాన్ని వీళ్ళెంత తప్పిస్తున్నారో ఎలాగైనా నా కూతురికి చూపించి వీళ్ళ విషయం తేల్చేస్తా. ఏంటి నీ గొడవ? అసలే టెన్షన్తో చస్తుంటేను. పద పద. అమ్మా అక్షర, ప్రదక్షిణాలు పూర్తయ్యాయి. ప్రసాదం తీసుకుని బయలుదేరదాం. సరే అత్తయ్య. ఏది చెంచమ్మా? కనిపించట్లేదు. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారులేమా. పదా పర్సనల్ పూజ చేయాలి. పదా 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 పదా. సరిగరి